సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. రేవంత్, ఈ వీడియోలో పర్టికులర్ గా మనం రిటైర్మెంట్ టాపిక్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకే రేవంత్, మీకు గుర్తుందో లేదో, ఒక 20-25 సంవత్సరాలకు ముందు రిటైర్మెంట్ అంటే చాలా సర్వసాధారణమైన విషయం. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఓ 25 ఏళ్ల క్రితం ఓకే రిటైర్మెంట్ అవుతున్నారంటే ఒక 55-56 ఏళ్ళు వచ్చాక అప్పుడు మాట్లాడుకునే వాళ్ళు, ఇంకొక 3-4 years లో రిటైర్ అవుతాము, మనకేదో డబ్బులు వస్తాయి, ఒక 15 లక్షలు, ఒక 20 లక్షలు, 30 లక్షలు వస్తే ఏమన్నా సొంతలు కొనుక్కుందామనో లేదంటే ఇంకేదన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, అంతవరకే ఉండేది. బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ రిటైర్మెంట్ అనేది ఇదేదో ఒక పెద్ద ఏదో బ్రహ్మ పదార్థం అయిపోయింది. అంటే ఇప్పుడు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవుతాం కదా, 25 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. 30 ఏళ్ళకి అంటే 30 ఏళ్ల వయసు నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచన అయిపోయింది. ఎందుకంటారు రీసెంట్ టైమ్స్ లో ఈ రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఎంత పెద్ద హాట్ కేక్ అయిపోయింది? అసలు ఈ రిటైర్మెంట్ అనే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు అసలు? సో మీరు అన్నారు 30 ఏళ్ల క్రితం అంటే మన గ్రాండ్ పేరెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్, తాతలు, ముత్తాతలు, వీళ్ళందరూ అప్పుడు కూడా అసలు మనకి రిటైర్మెంట్ అనే ఒక వర్డే లేదు. అంటే పదవి విరమణ అంతే, ఏదో అయిపోయింది, తర్వాత బతుకుతాం. కానీ ఇప్పుడు ఏమైంది, రిటైర్మెంట్ అని అంటే చాలా ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అని, ఇన్వెస్ట్మెంట్స్ అని, అది లేకపోతే కష్టం అని, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. సో ఫస్ట్ అది ఎందుకు అవసరము, ఎందుకు ఇప్పుడు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంతకు ముందు లేని అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది, వీటి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ గా చెప్తా సార్, ఒకప్పుడు ఊర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడ ఊర్లో ఉండేటువంటి ఒక RMPO లేకపోతే ఒక MBBS డాక్టర్ అనే సమస్యలు చూసేవాళ్ళు. కానీ పరిస్థితులు మారే కొద్దీ రకరకాల స్పెషలిస్టులు వచ్చారు, మళ్ళీ వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం, దానికి అనుకూలంగా ట్రీట్మెంట్లు తీసుకోవటం. అంటే ఇక్కడ పోను అంటే మనకి తరాలు మారే కొద్దీ మనకి ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఆరోగ్యపరంగా జరుగుతున్నాయి, అండ్ ఫైనాన్షియల్ పరంగా జరుగుతున్నాయి, అండ్ కుటుంబ పరంగా జరుగుతున్నాయి, పెట్టుబడుల పరంగా జరుగుతున్నాయి. సో ఎప్పుడు కూడా ఒకేలాగా లేదు. ఒకప్పుడు మనకి ఏదో కొంతవరకు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే, అదే మన దగ్గర ఉన్నటువంటి పళ్ళు ఇస్తే వాళ్ళు ఇంకొక గూడు ఇస్తారు, ఇంతవరకే ఉండేది. ఉన్నదాంతో ఎక్స్చేంజ్ చేసుకుని బతికేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం సంపాదించుకోవాలి, ఉన్న దాంట్లో బతకాలనేది ఉండేది. సో ఇంతకుముందు తాతలు ఏదైతే పని చేసేవాళ్ళు, ముత్తాతలు, తర్వాత మన తాతలు కూడా దాదాపు అదే పని కంటిన్యూ చేశారు. వాళ్ళు వ్యవసాయం అయితే అదే పని, లేదు ఒక ఏదైనా గూడ్స్ రిలేటెడ్ బిజినెస్ అయితే అదే బిజినెస్, అట్లా కొనసాగేది. కుటుంబాలన్నీ కూడా ఒక దగ్గర కలిసి ఉండేవి. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో పెద్ద మనిషి కనుక పనిచేయలేని సిచ్యువేషన్ లో ఉంటే అదే పనిని అక్కడ కొడుకులు, కూతురు వాళ్ళందరూ కలిసి ఆ పనిని చూసుకునేవాళ్ళు, ఆయనని ఇంట్లో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. పోను ఏమైంది, మన పేరెంట్స్ దగ్గరకి వచ్చేసరికి అసలు ఆ ఊరు నుంచి వేరే ఊరు సెటిల్ అవ్వడం మొదలైంది నిదానంగా. అంటే అసలు ఏదైతే యాక్చువల్ మనం చేసేటువంటి పని ఉందో ఆ పని నుంచి కొంతవరకు బయటికి వెళ్ళి, అంటే వలస బయటికి వెళ్ళి చేయడం అనేది మొదలైంది. దీంతో కొంతవరకు అక్కడ స్లోగా స్ట్రెస్ స్టార్ట్ అయింది. చూసుకునే వాళ్ళు లేరు, బాగా వింటున్నాం కదా, చూసుకునే వాళ్ళు లేరు, అది ఇది అని చెప్పేసి మన పేరెంట్స్ జనరేషన్ స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా మన పేరెంట్స్ జనరేషన్ దగ్గరకు వచ్చేసరికి అసలుకి వాళ్ళని పట్టించుకోవడానికి కూడా స్కోప్ లేనిది, వాళ్ళకి ఎటువంటి డబ్బులు రాని సిచ్యువేషను. ఇంతకుముందు డబ్బులు వచ్చేవి, ఎందుకు, అదే పని నెక్స్ట్ కొడుకులు కూడా చేసేవాళ్ళు కాబట్టి ఇంట్లో అందరూ కూడా అంత సాధ్యం అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ కండిషన్ లేదు. సో బేసిక్గా ఏదైతే ఫ్యామిలీ బిజినెస్, ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి లేవు. సో ఎవరి లైఫ్లో వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి, ఒకళ్ళు వేరే ఊరికి, వేరే ఊరికి, వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి, ఎవరి జీవనోపాధికి అనుకూలంగా అటు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చాం, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మన కండిషన్కి వచ్చేసరికి ఇంత దీన్ని ఏమంటారు, మనము ఒక స్మాల్ సైజ్ ఫ్యామిలీ కల్చర్లోకి వచ్చేసిన తర్వాత, ఈవెన్ ఇప్పుడు సింగిల్ పేరెంట్ కల్చర్లో కూడా వచ్చేసిన తర్వాత అసలు మీ గురించి ఎవరు చూసుకుంటారు? ఇంతకు ముందు ఒక కుటుంబ వ్యవస్థ అంతా కలిసి మనం చూసుకునేది, ఇప్పుడు అసలు కుటుంబ వ్యవస్థ లేదు, ఇప్పుడు సింగిల్ పేరెంట్కే వచ్చేసింది. ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? సో దీని గురించే, అది చిన్న ఫ్యామిలీ అవ్వచ్చు లేదా సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. సో ఒక ప్లాన్ అనేది మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసుకోవడానికి మన మనుషులు లేరు. ఒకప్పుడు మనకి FDలో వేసుకున్నా కానీ 14%, 11% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయ్యేది. సో ఆ రోజు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి, అప్పుడు ఉండేటువంటి ఖర్చులకి అవి వర్కౌట్ అయినాయి. FDలో వేసిన, వీటిలో వేసిన వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఆ గ్రాఫ్ అలా ఎలా స్టార్ట్ అయిపోయింది, 14% నుంచి కిందకు వచ్చింది, కింద నుంచి మళ్ళీ ఒక 10%కి వెళ్ళింది, 10% నుంచి ఇంకా కిందకు వచ్చి మనకు 2020 టైంకి 5%కి వెళ్ళింది, 5 నుంచి ఇప్పుడు 7కి వచ్చింది, మళ్ళీ 7 నుంచి కిందకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఇది కిందకి వెళ్తూ ఈసారి 5 దాటి 4కి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సర్కిల్ వస్తుంది, కానీ సార్ 7కి పోకపోవచ్చు. సో బేసిక్గా వడ్డీ రేట్ల యొక్క ప్రక్రియ కూడా మారింది.
ఇంతకుముందు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెట్టేసి ఇంతకుముందు రిటర్న్స్ బతికేసేవాళ్ళు. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని అంతా కూడా ఊర్లోనే ఉండేది కాబట్టి పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు లేవు. కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా హెల్త్ రీత్యానో పిల్లలకు తోడుండే రీత్యానో మెట్రోపాలిటన్ సిటీస్కి రావడం కూడా మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఖర్చులు అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అక్కడ లైఫ్ స్టైల్ చాలా తేడా ఉంది. సో ఖర్చుల పరంగా కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం దేన్ని చూస్ చేసుకోవాలి? మనం పెరుగుతున్న లైఫ్ స్టైల్కి అనుకూలంగా ఏవైతే ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంతకుముందు ఈవెన్ పీపీఎఫ్లో లేకపోతే ఇవన్నీ కూడా కొంత బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు అదే కండిషన్ మనకి మార్కెట్లో లేదు. ఎందుకనంటే వడ్డీ రేట్లు అనేవి తగ్గడం మొదలుపెట్టాయి. అండ్ ఇంతకుముందు మనకి చాలా అంశాలు లగ్జరీ కేటగిరీలో ఉండేవి. ఒక ఏసీ తీసుకోండి, ఒక కారు తీసుకోండి, ఎందుకు ఒక 2 వీలర్ బైక్ తీసుకోండి, ఒక డాబా ఇల్లే తీసుకోండి, అన్ని కూడా ఒక లగ్జరీ కేటగిరీలో ఉండేవి. ఇప్పుడు అవి కాస్త మన నీళ్ళలోకి మారిపోయినాయి. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు మనకి వీటికి అనుకూలంగా మన పెట్టుబడులు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మనం వాటిని అంచనా వేస్తూ ట్రాన్స్ఫార్మ్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇంకొక పాయింట్, ఇప్పుడు బేసిక్గా ఇంతకుముందు పిల్లలు చూసుకునేవాళ్ళని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏమైంది, మన భారతదేశంలో మన ఏజ్ గ్రూప్ వాళ్ళు దాదాపు 50% ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాం. హైయెస్ట్ యంగ్ పాపులేటెడ్ కంట్రీ అని చెప్పేసి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుడుతున్నారు? ఎంతమందికి అసలు పిల్లలు పుడుతున్నారు? పుడితే ఎంతమంది పుడుతున్నారు? అంటే మనం యాక్చువల్గా ముసలి వాళ్ళం అయ్యే టైంకి మనకి సర్వ్ చేయాల్సినటువంటి పాపులేషన్ తక్కువ ఉంటుంది. అంటే మనం సర్వీస్ తీసుకోవాలి అని అంటే తక్కువ ఉంటది కదా, అంటే డిమాండ్ ఎక్కువ కదా, అది ఎక్స్పెన్సివ్ గా మారిపోతుంది. మీరు ఒక సర్వీస్ ఒకవేళ డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నా చూసుకునే వాళ్ళు లేరు అనుకుందాం, ఉంటే మంచిదే, ఉండాలని కోరుకుంటాం. లేరు అన్న కండిషన్ అనుకోండి, ఆ సర్వీస్ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు యుఎస్ లో కానీ యూకేలో కానీ వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఒక మనిషితో పని చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవును కదా. ఎందుకు? బికాస్ ఆఫ్ ద పాపులేషన్. అంటే సేవ చేసే వాళ్ళ యొక్క సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి రేపు అది మనం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ ద నెక్స్ట్ 20-30 years విల్ బి వెరీ లెస్ బికాస్ ఆఫ్ ద లో ఫర్టిలిటీ. ఇట్ కుడ్ బి మల్టిపుల్ కేసెస్, దానికి ఏదైనా కారణం కానివ్వండి. సో ఇక్కడ ఇన్ని రకాలుగా మనకి మారుతున్నాయా, చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఒకప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఒక 20-30 ఏళ్ళు పట్టేది, తర్వాత ఒక 10-15 ఏళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ప్రతి 5 ఏళ్ళకి అన్ని మారిపోతున్నాయి. సో ఇట్లా ఫాస్ట్ గా మారుతున్నటువంటి ప్రక్రియలో ఒక ప్లానింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతే మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మనం ఏదో మన ఇంటి దగ్గర నడవటానికి లేదా ఎక్కడికో ఒక ఊరికి నడవడానికి మధ్యలో ఒక చిన్న తేడా ఉంటుంది. ఊరికి నడిచేటప్పుడు మధ్యలో అవసరాలు ఉంటాయి, దారులు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. ఊరు అంటే ఒక దూరం. ఇప్పుడు రిటైర్మెంట్ అనేది ఒక డిస్టెన్స్ లో ఉంది. మనకి తెలిసి మన ఇంటి చుట్టుపక్కల మనకు తెలిసిలే అన్నంత దాంట్లోనే మనం ఆలోచించడం కూర్చుంటే మనకి ఏదైతే మనకు తెలియని దారి ఉందో అక్కడ అడ్డంకులు ఉంటాయి. కాబట్టి ఒక ప్లానింగ్ అవసరం. ఎటువంటి అడ్డంకులు వస్తాయో కూడా మనకు తెలియదు. ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఒక ఎవల్యూషన్ మాత్రమే తెలుసు. గోయింగ్ ఫర్దర్ మరికొంత ఎవల్యూషన్ కూడా జరగచ్చు. సో దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు జరిగినటువంటి మార్పులకైనా మనం ప్రిపేర్ అయి ఉంటే రేపు రాబోయేటువంటి మార్పులకి మనం అడాప్ట్ అవ్వటం అని కొంత ఈజీ అవుతుంది. ఇప్పుడున్న వాటికి మనం ప్లాన్ ప్రిపేర్ చేయలేదు అనుకోండి, కొత్త వాటిని ఎట్లా తట్టుకుంటాం? అసలు ఇంత ప్రిపేర్ అయితే ఇంత హిట్ వచ్చినా తట్టుకుంటాం. అసలు ప్రిపరేషనే లేదు, చిన్న దెబ్బ కూడా పెద్ద దెబ్బలాగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క రిటైర్మెంట్కి సంబంధించి మారుతున్నటువంటి సందర్భాలకు అనుకూలంగా రియలిస్టిక్ వరల్డ్ నిలబడి కొంతవరకు ప్లానింగ్ అనేది చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనకు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా కనపడుతున్నారు కదా. నాకు చెప్పాను 40 అబోవ్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళందరిలో భయం కూడా అదే స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి చూసుకుంటూ నేను ఏం చేశాను అని అంటే ఒక ఈఎంఐ లేని ఇల్లు ఉంది, ఒక ఈఎంఐ లేని కారు ఉంది, నేనెట్లా బతకాల్సి అని అడుగుతున్నారు. అది ప్రశ్న కదా. ఎందుకు ఇప్పటికి అవేర్నెస్ వచ్చింది వాళ్ళకి? ఒక వయసు దాటిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నేనేం చేయలేదు, రేపన్న రోజు నాకు ఏదైనా అంటే ఉద్యోగం పోయినా నేను సర్వైవ్ కాలేను. ఒకప్పుడు ఉద్యోగం అని అంటే ఒంట్లో ఓపుకున్నంత కాలం చేసేవాళ్ళం. 70 ఏళ్ళు 85 ఏళ్ల దాకా మన తాతలు పొలాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 45 ఏళ్లకు ఉద్యోగం తీసేస్తున్నారు కదా. రైట్, ఆ వయసు వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. ఎర్లీ ఏజ్ నుంచే ప్రతి ఒక్కదానికి ప్రిపేర్ అవ్వాలి. అదే చెప్పేది. మనకి ఎర్లీ ఏజ్ లో మనకు అన్ని తెలుసు కదా అని చెప్పేసి మన దూకుడుగా ప్రవర్తిస్తుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను, ఈనాడులోనే ఇక్కడ వచ్చింది. ఒక మంచి ఆర్టికల్ రాశారు, ఒక పెద్ద పబ్లిషర్, మన మంచి అందరికి తెలిసిన వ్యక్తి, పేరొద్దు కానీ, అని ఒక మాట రాశారు. ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు యువత డబ్బులు ఎక్కువగా కోల్పోతున్నారు స్కామ్స్ లో కానీ ఇట్లాంటి మార్కెట్ లో కానీ ఎందుకు అని అడిగితే ఒక మాట అన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఐటీ ప్రభావం చాలా ఎక్కువ. ఈ ఐటీ ప్రభావం వల్ల ఏమవుతుంది అని అంటే మేము అందరం చదువుకున్న వాళ్ళమే కదా, మీకు అందరం కంప్యూటర్ ముందు పనిచేసే వాళ్ళమే కదా అని చెప్పి మేము ఏదైనా చదవగలుగుతామని చెప్పేసి వాళ్ళు అన్నిటిలో కూడా మాకు అర్థమైపోయింది అని చెప్పి
సో ఇక్కడ ఒక చిన్న మాట, ఇప్పుడు మనకి మీకు చదవడం వచ్చు, నాకు చదవడం వచ్చు, మన ముందరకు తీసుకొచ్చి ఒక MBBS బుక్ పెట్టి చదివి ఆపరేషన్ చేయమంటే అవుద్దా? చదవటం వేరు, ఆ సబ్జెక్ట్ మనకి రావటం వేరు. సో ప్రాపర్ గా ప్లాన్ చేయించుకోండి, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళదే, అది ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. సో ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఫైనాన్షియల్ కౌన్సిలర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకి అవసరం. మన దేశంలో లేదేమో, యూకేలో హై డిమాండ్ ఉంది. ఎందుకు? వాళ్ళ అభివృద్ధి చెందిన దేశమే కదా, వాళ్ళు బాగా తెలియగల వాళ్ళే కదా, మనకంటే ముందు అభివృద్ధి చెందారు కదా. కానీ ఎందుకు అవసరం ఉందో ఆలోచించండి. ఎందుకు? మనం కొంతవరకు మన ఫైనాన్షియల్స్ లో ఎమోషనల్ గా ఆలోచిస్తాం. మనకి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి ఒక అనుబంధం ఏర్పడిపోయి ఉంటుంది. అనుబంధం అంటే ఒక ఎమోషన్ ఏర్పడిపోయి ఉంటుంది. ఎమోషన్ తోటి మనం ప్లాన్ చేయడం కుదరదు. దాన్ని ఒక అదర్ పర్స్పెక్టివ్ లో చూసి ట్రీట్ చేయాలి. ఒక డాక్టర్ కూడా సొంతంగా ట్రీట్ చేసుకోడు కదా. ఎందుకు? బాడీ మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళకు రూల్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేయకూడదని. ఎందుకు? ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో ఎమోషన్స్ అన్నిటిని పక్కకు పెట్టి ఒక ప్రాపర్ ప్రక్రియలో మనకు ఫ్యూచర్ లో రాబోతున్నటువంటి నీడ్స్ అన్నిటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. అందులో రిటైర్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్. లేకపోతే ఏమవుద్ది? మీరు పిల్లల మీద డిపెండెంట్ అవుతారు. మనం చేసిన దానికి ఏమవుతాం? పిల్లల మీద డిపెండెంట్ అవుతాం. అవడం తప్పు కాదు, మరి వాళ్ళు కూడా డబ్బులు దాచుకోవాలి కదా. మీరు డిపెండెంట్ అయితే వాళ్ళు డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వద్దు, మనం ఇబ్బంది పడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.